ఐనాపూర్ రామసాగర్ మధ్యలో బ్రిడ్జి నిర్మాణం కావాలి. ఐనాపూర్ రామసాగర్ మార్గంలో 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 బ్రిడ్జి నిర్మాణం కావాలి. బ్రిడ్జి నిర్మాణం చాలా ఇబ్బంది అవుతుంది, పోయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. నిర్మించాలి బ్రిడ్జి నిర్మాణం నిర్మించాలి బ్రిడ్జి నిర్మాణం నిర్మించాలి. ఐనాపూర్ రామసాగర్ మార్గం మధ్యంలో బ్రిడ్జి నిర్మాణం నిర్మించాలి. రైతులకు న్యాయం చేయాలి. బ్రిడ్జి నిర్మాణం చేయాలి. బ్రిడ్జి నిర్మాణం నిర్మించాలి. మధ్యలో బ్రిడ్జి నిర్మాణం నిర్మించాలి. ఐనాపూర్ రామసాగర్ మధ్యలో బ్రిడ్జిని నిర్మించాలి. పెద్దరాజుపేట రామసాగర్ ఐనాపూర్ మధ్యలో బ్రిడ్జిని నిర్మించాలి. రైతులకు న్యాయం చేయాలి. రైతులకు న్యాయం చేయాలి. నిర్మించాలి. ఒక బ్రిడ్జి కట్టాలి, అందులో ఒక బ్రిడ్జి కట్టాలి. ప్రజలకు చాలా నష్టం అవుతుంది. నాకు వెంటనే బ్రిడ్జి కావాలి. ఐనాపూర్ రామసాగర్ మధ్యలో బ్రిడ్జి నిర్మాణం కావాలి. ఐనాపూర్ రామసాగర్ మార్గంలో 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 బ్రిడ్జి నిర్మాణం కావాలి. బ్రిడ్జి నిర్మాణం చాలా ఇబ్బంది అవుతుంది, పోయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. నిర్మించాలి బ్రిడ్జి నిర్మాణం నిర్మించాలి. బ్రిడ్జి నిర్మాణం నిర్మించాలి. ఐనాపూర్ రామసాగరం పెద్దరాజుపేట పోయే బ్రిడ్జి నిర్మించాలి. గుంతలు రోడ్డుగా మాయంగా మారింది కాబట్టి బీటీ రోడ్డును శాంక్షన్ చేయాలి. ఐనాపూర్ రామసాగరం పెద్దరాజుపేట పోయే పెద్ద చెరువు బ్రిడ్జి నిర్మించాలి. ఈరోజు మనము సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం ఐనాపూర్ గ్రామంలో ఉన్నాం. మరి ఐనాపూర్ గ్రామం నుండి రామసాగర్ పెదరాజుపేట గ్రామానికి వెళ్లే రోడ్డు ఇది. ఈ రోడ్డు మార్గం పూర్తి స్థాయిలో బురదమయంగా మారి వర్షం పడితే చిత్తడిగా మారిపోయి రైతులు వెళ్ళలేక పరిస్థితి ఉంటుంది. ఈ మధ్యకాలంలో ధాన్యం కూడా పండించడం జరుగుతుంది. మరి ఈ ధాన్యం పండించిన తర్వాత దాన్ని తీసుకెళ్లాలంటే మార్కెట్ యార్డ్కి తీసుకెళ్లాలంటే ఈ యొక్క రైతులు చాలా నానా అవస్థలు పడుతుంటారు. మరి ఇదే మార్గంలో ట్రాక్టర్లు నడవవు, బండ్లు నడవవు, ఎడ్ల బండ్లు నడవవు. కాకపోతే రాకపోకలకు ఈ మధ్య మళ్ళీ ఒకటి ఏంటంటే ముఖ్యంగా ఈ పెదవాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని చెప్పేసి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బ్రిడ్జి చేపడితే రాకపోకలు సులువుగా ఉంటుంది. రైతులు కూడా ఇక్కడ సుమారు 200 పైకి చిలుకు రైతులు ఉంటారు. మరి రైతులు పూర్తి స్థాయిలో వ్యవసాయ ఆధారిత రైతులు ఇక్కడ వరి ధాన్యం పండించి తమ బతుకును వెళ్ళదీసుకుంటున్నారు. మరి వెళ్ళదీసుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ రైతాంగానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం కానీ ప్రస్తుత ఎమ్మెల్యే కానీ పట్టించుకొని ఇక్కడ మట్టి రోడ్డును కాస్త బీటీ రోడ్డుగా మార్చాలని చెప్పేసి విన్నవించుకుంటున్న నేపథ్యంలో మరి ఎలాగైతే సాధ్యపడుతుంది, ఏ విధంగా సాధ్యం కావాలని చెప్పేసి ఏమనుకుంటున్నారో మరి వారి మనసులో ఏముందో వారిని అడిగి తెలుసుకుందాం మనం. ఐనాపూర్ గ్రామం నుంచి రామసాగరము పెదరాజుపేటకు రోడ్డు శాంక్షన్ చేసి మాకు వెంటనే వాగుల చెక్ డ్యామ్ కట్టాలి, బ్రిడ్జి నిర్మాణం చేయాలి. మాకు చాలా అవస్థ అవుతుంది. అక్కడ సరుకు వాగవతల మొత్తము ఎస్సీ వాళ్ళే చాలామంది ఉన్నారు. దాని గురించి మాకు వెంటనే శాంక్షన్ చేసి రోడ్డు నిర్మించమని కోరుతున్నాం. చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాయి వాగు. చిన్నప్పటి నుంచి కూడా ఈ వాగు పోతే మాకు అవతలకి దాటరాదు. మాకు ఈ బ్రిడ్జి మాకు ఎంబడే మాకు శాంక్షన్ చేయాలని కోరుతున్నాము. అక్కడ పెద్దరాజుపేట రామసాగరము మాకు అక్కడ వెళ్ళాలంటే కూడా మాకు వెళ్ళటానికి అవకాశం లేదు. మేము ఎక్కడో అక్కడనే ఉండిపోతున్నాం. వాగొత్తే రాకపోళ్లకు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేయగలరని కోరుతున్నాం. పూర్ నుండి మరియు పెదరాజుపేట రామసాగర్ వెళ్ళే రూట్లో అంతా మట్టి రోడ్డుగా గుంతలమయంగా ఉన్నది. దీనికి చాలా అవస్థలు పడుతున్నాం రైతులం. ఇక్కడ ఉన్నది 200 పైచీలకు మంది రైతులు ఉన్నారు. వీడికి పెద్దవాగు వస్తే కొమరవెల్లి నుండి మరి రామసాగర్ నుండి తిరిగి వచ్చి
బాయికాడ వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నాం. దాని వలన పల్లా రాజేశ్వర రెడ్డి కానీ, ఎమ్మెల్యే గారు కానీ, మంత్రులు కానీ ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాం. ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఐనాపూర్ రామసారం పెదరాజుపేట వెళ్ళే రూట్లో ఇక్కడ పెద్ద వాగు, పెద్ద చెరువు వాగు ఉన్నది. దాన్ని వాగు నిండి పోతే దాటాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం రైతులము. అట్లే గుంతలుగా మారింది రోడ్డు. అక్కడికి ఇక్కడికి 3 కిలోమీటర్లు ఉంటుంది. దాని చూత ఆ రోడ్డును సీసీ రోడ్ లాగా మార్చి ఈ బ్రిడ్జిని దయచేసి ప్రభుత్వం కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎవరు కానీ మాకు సహకరించాలని కోరుతున్నాం రైతులు. ప్రజాప్రతినిధులకు తెలియజేయనిది ఏమనగా, ఐనాపూర్ నుండి రాజపేట పోయే తొవ్వ, అదేవిధంగా ఒక 50-60 బాయిలకు పోయే తొవ్వ ఈ మధ్యలో వాగు, పెచ్చరు వాగు పోతున్నది. దీనికి బ్రిడ్జు శాంక్షన్ చేసి ఇక్కడ రైతులకు చాలా ఇబ్బంది ఉంది. వర్షం పడ్డదంటే అక్కడ వాగు అవతల ఉన్న బాయిలకు పోవడానికి వేరే దిక్కు నుంచి ఎక్కడి నుంచి తవ్వలేదు. పశువులకు ఇబ్బంది అవుతుంది, మనుషులకు ఇబ్బంది అవుతుంది. ఒక పాడి రైతు అక్కడ గోవులు అవుతున్నాయి, మనిషి ఇక్కడ అవుతుండు. అదేవిధంగా తొవ్వ గుంతలమయం, పాలు విండుకొని ఇంటి దాకా పోతామన్న గ్యారంటీ కూడా లేకుంటున్నది. కాబట్టి ఎమ్మెల్యేలు కానీ, అధికారులు కానీ ఎవరైనా దీనికి మొరం కానీ, కంకర కానీ కొంచెం రోడ్డు మరమ్మతు చేసి బ్రిడ్జు మంజూరు చేయాలని కోరుకుంటున్నాం. ఇది ఐనాపూర్ పెద్ద చెరువు మార్గం గుండా మన పోలా చెరువు గుండా కడవేరు ద్వారా పోయే ఈ వాగు నుండి అనేక సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాం. ఇక్కడ అనేక సంవత్సరాల నుంచి ఏ అధికారులు ఉన్నా, ఏ ఎమ్మెల్యేలు వచ్చినా, ఎవరు వచ్చినా ఇంతవరకు బ్రిడ్జి నిర్మాణం కానీ, ఈ బీటీ రోడ్డు ఐనాపూర్ ద్వారా రాజుపేట రామసాగర్ పోయే మార్గంలో ఎలాంటి రోడ్డు లేక చాలా అవస్థలు పడుతున్నాం. మాది మెయిన్గా మా బాధ, రైతుల బాధ ఏంటంటే ఇక్కడ ఈ ఐనాపూరు పెద్ద చెరువు కింద కొన్ని వందల క్వింటాల ధాన్యం పడుతుంది, కొన్ని లారీల ధాన్యం పడుతుంది. ఈ ఐనాపూర్కు పెద్ద దిక్కే పెద్ద చెరువు కావున మా బాధ ఏంటంటే ఇక్కడ ఉన్న రైతుల గోరు వారం వర్షం పడ్డదంటే గుంతలమయమి, ఒక ట్రాక్టర్ పోవాలన్నా చాలా అవస్థలు ఉన్నాయి. ఒక 2 వీలర్ వెహికల్ రావాలన్నా బండి రాని పరిస్థితి లేదు. పశువులు ఎవరైతే ఇక్కడ పేడి రైతులు ఎవరైతే ఉంటారో పాలు విండుకొని పోదామన్నా ఉదయం పూట పాలు విండుకొని పోవాలంటే అనేక అవస్థలు పడడం జరుగుతుంది. ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నా, ఎంపీలు ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా ఇంతవరకు కొన్ని వందల సంవత్సరాల నుంచి పోతున్న ఈ వాగుపై ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. మాది మెయిన్గా మా బాధ, మా గోడు ఏంటిదంటే ఇక్కడ నుంచి రామసాగర్ మన పెదరాజుపేట మధ్యలో బ్రిడ్జి నిర్మాణం చేసి ఐనాపూర్ టు బీటీ రోడ్ పెదరాజుపేటకు రామసాగరం శాంక్షన్ చేయించి మా రైతులకు ఎలాంటి బాధ లేకుండా బీటీ రోడ్ వేయించి బండ్లు యథావిధిగా మేము ధాన్యం కోసుకునే టైం వచ్చింది. ఇప్పుడు మాకు ఆ టైంలో ఇప్పుడు మేము పండించిన రైతు పండించిన ధాన్యాన్ని తీసుకుపోయి మేము కొనుగోలు కేంద్రాల్లో పోసుకోవాలనుకుంటే ఒక ట్రాక్టరు, ఒక ఓనర్ అయినే బండి రావాలంటే మేము రామనే పరిస్థితికి ఏర్పడ్డది. మేము ఎట్లా తీసుకుపోవాలో ఇక్కడ తీసుకుపోవడానికి కూడా మార్గం లేకుండా మా ధాన్యాన్ని బావిల దగ్గర పోసుకోవాలా, ఏం చేసుకోవాలి? వరి ధాన్యం ఖరాబ్ అయ్యి మేము అవస్థలు పడతా ఉన్నాం, నష్టపోతున్నాం. కాబట్టి ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యే గారు, ప్రభుత్వం, ఇప్పుడున్న రూలింగ్ ప్రభుత్వం, మంత్రులు కానీ ఎవరైనా మాకు దయచేసి రైతుల మీద కొంచెం దయ చూపి, రైతుల మీద కొంచెం కనికరం చూపించి మాకు ఇక్కడ ఉన్న రైతులకు న్యాయం జరిగే విధంగా బ్రిడ్జి నిర్మాణం చేయించి మాకు బీటీ రోడ్డు వేయించి మాకు ఇబ్బందులు కలగకుండా మా ధాన్యాన్ని యథావిధిగా కొనుగోలు కేంద్రాలకే కానీ ఎక్కడన్నా మేము తీసుకుపోయి వరి ధాన్యాన్ని అమ్ముకోవడానికి కానీ మార్గాలు ఏర్పడితే మాకు సులువుగా ఉంటుంది అనే ఉద్దేశంతో మా బాధను ఆల్రెడీ మేము ప్రభుత్వాన్ని ఇదివరకే చెప్పి ఉన్నాం. ఇప్పుడు కూడా మేము వినవించుకుంటున్నాం. కాబట్టి మాకు రైతులకు న్యాయం జరిగే విధంగా బ్రిడ్జి నిర్మాణం చేసి బీటీ రోడ్డు వేసి మాకు అందరికీ న్యాయం చేకూర్చే విధంగా చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎమ్మెల్యేలు కూడా మేము డైరెక్ట్ కోరడం ఏంటంటే ఎమ్మెల్యే కూడా వచ్చి ఇక్కడ మాకు ఎమ్మెల్యే గారు, మా స్థానిక ఎమ్మెల్యే గారు కాబట్టి వచ్చి పరిశీలించి మాకు న్యాయం జరిగే విధంగా చేయాలని చెప్పి కోరుతూ అందరికీ ధన్యవాదాలు. మాకు న్యాయబద్ధంగా మాకు ఈ బ్రిడ్జి నిర్మాణం మరీ లేట్ అయి పొజిషన్ ఉంటే మాత్రం మేము రైతులమంతా మేము కలెక్టర్ ద్వారా కానీ, మేము ధర్నాల ద్వారా కానీ మేము దరఖాస్తులు ఇచ్చుకుంటూ మేము ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
హలో జనగం పీపుల్, నమస్తే. మీకోసం అయితే ఒక బంపర్ ఆఫర్ తీసుకొచ్చేసిన. ఇక్కడ జస్ట్ 999 రూపీస్ షాపింగ్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్న 65 లక్షల ఇల్లునైతే ఫ్రీగా గెలుచుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ చెప్తా, వీడియో సేవ్ చేసుకొని లాస్ట్ వరకు చూడు. మ్యాటర్ ఏంటంటే మన జనగం లో స్టార్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు మెగా లక్కీ డ్రా అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ లక్కీ డ్రాలో విన్నర్స్ కి అయితే 10 గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు. ఫస్ట్ విన్నర్ కి అయితే ఇక్కడ కనిపిస్తున్న 65 lakhs వర్త్ ఉన్న 166 గజాల ఇల్లు అయితే ఇస్తున్నారు. సెకండ్ ప్రైజ్ అయితే 10 grams గోల్డ్ ఇస్తున్నారు. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అయితే ఎలక్ట్రిక్ స్కూటీ, సిక్స్త్ ఫ్రిడ్జ్, 7th వాషింగ్ మిషన్, 8th LED టీవీ, 9th ల్యాప్టాప్ అండ్ 10th ప్రైజ్ అయితే 100 grams వెండి అయితే ఇస్తున్నారు. ఇలా 10 గిఫ్ట్స్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు. మీరు వీళ్ళ దగ్గర జస్ట్ 999 రూపీస్ షాపింగ్ చేసి వీళ్ళ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ కలెక్షన్స్ కూడా చాలా ప్రీమియం ఉన్నాయి. శారీస్ అండ్ షర్ట్స్, ప్యాంట్ పీసెస్ కూడా చాలా ప్రీమియం ఉన్నాయి. శారీస్ లో 1+1 ఆఫర్ ఉంది. జస్ట్ 1499 రూపీస్ కే 2 శారీస్ అయితే ఇస్తున్నారు. వీళ్ళ అడ్రస్ వచ్చేసి మన జనగాం నెహ్రూ పార్క్ నుండి సిద్దిపేట రోడ్ లో స్ట్రైట్ గా వెళ్తే మన గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్ గల్లీలో స్ట్రైట్ గా వెళ్ళగానే ఎదురుగానే కనిపిస్తుంది. లక్కీ డ్రాలో పెట్టిన హౌస్ కూడా ఇక్కడే ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చి హౌస్ ని లైవ్ లో కూడా చూడొచ్చు. మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.